అందరూ ఎలా ఉన్నారు? ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్‌తో మళ్ళీ నేను మీ ముందుకొచ్చాను. అదేదో కదండీ మనం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న 'ఆర్సీ-16' గురించి. 'ఆర్సీ-16' మీద మన ఫ్యాన్స్ అందరికీ చాలా హోప్స్ ఉన్నాయి. యాజ్ ఏ మెగా ఫ్యామిలీ ఫ్యాన్‌గా నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే మనకి వరుసగా 3 ఫ్లాప్స్ 'త్రిబుల్ ఆర్' ఉంటుండగా కూడా మనకి వరుసగా 3 ఫ్లాప్స్ పడ్డాయి కాబట్టి ఈ మూవీ మీద చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఫ్యాన్స్ అందరూ ఊగిపోతున్నారు. అంతకన్నా మంచి విషయం ఏంటంటే బుచ్చిబాబు గారితో మూవీ కాబట్టి ఒక రేంజ్‌లో ఉంటదని ఫ్యాన్స్ అందరూ ఇంకా బాగా హల్చల్ చేస్తున్నారు ట్విట్టర్‌లో. అండ్ ఇంకేం కావాలండి, జాహ్నవి కపూర్ గారు హీరోయిన్‌గా వాళ్ళిద్దరిని చూస్తే ఇంకా చిరంజీవి, శ్రీదేవి గారిని చూసినట్టే ఉంటదని ఫ్యాన్స్ అందరూ ఒక హైప్ ఇస్తున్నారు అంతే అసల. అలానే రామ్ చరణ్ గారు కూడా ఎంత హార్డ్ వర్కరో మనకు బాగా తెలిసిందే. ఇన్ని ఫ్లాప్స్ వచ్చాక ఆయన ఊరుకుంటారా? ఆయన కూడా చాలా బాగా మూవీని చేస్తారని అందరికీ నమ్మకం కూడా ఉంది. చాలా బాగుంది స్టోరీ అయితే మాత్రం. నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్. పుష్పని మించిపోద్ది అసలు ఈ మూవీ అసలు. 'ఆర్సీ-16' మూవీ కానీ రిలీజ్ అయితే మాత్రం సూపర్ హిట్ అండి. ఒకవేళ ఈ స్టోరీతో రిలీజ్ అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. కానీ గేమ్ చేంజర్ చూసాక దానిలా ఏమైనా ఉంటుందా అని చిన్న భయం ఫ్యాన్స్ అందరికి. కానీ ఈ స్టోరీలా నేను చదివిన స్టోరీలా కానీ వస్తే మాత్రం సూపర్ డూపర్ హిట్ అండి. ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ దొరికినట్టే మన ఫ్యాన్స్ అందరికి. యాజ్ ఏ ఆర్సీ ఫ్యాన్ గా నేను చెప్తున్నా. అలాగా మనకు మ్యూజిక్ గురించి తెలిసిందే కదండి. ఏఆర్ రెహమాన్ గారు. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు అని తెలిసిన తర్వాత ఒక హైప్ లో ఇచ్చుకుంటాం. ఎందుకంటే లాస్ట్ లో వచ్చిన చాలా మూవీస్ కన్నీ డిఎస్పి గారే కదండి. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు అనగానే మనం అంతా ఊపిరి పీల్చుకున్నాం. ఇంకా మ్యూజిక్ గురించి మనకి ఏ టెన్షన్ ఉండదు. ఒక సూపర్ మంచి సాంగ్స్ వస్తాయని మనకు ఒక ధైర్యం వచ్చింది. అలానే ఇంకా మూవీ విషయానికి వస్తే ఇంకా మనకు తెలిసిన స్టోరీ నేను మీకు చెప్తాను. మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్స్లో చెప్పండి. అండ్ స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా ఒక ఊర్లో చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారనమాట. కలిసే ఉంటారు. అండ్ మన రామ్ చరణ్ గారు హీరో కాబట్టి చాలా హార్డ్ వర్కర్. చిన్నప్పటి నుంచి అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తారు. అండ్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ చాలా రిచ్ అనమాట. అండ్ రామ్ చరణ్ గారికి స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఇందులో ఏ స్పోర్ట్స్ అన్నది మెన్షన్ చేయలేదు కానీ స్పోర్ట్స్ అని ఉంది. రామ్ చరణ్ గారు దానికోసమే అతని చదువును కూడా వదిలేసి ఒకనొక టైంలో స్పోర్ట్స్ గురించి కూడా వెళ్ళిపోతారంట స్కూల్లో నుంచి కూడా. ఇది ఇలా ఉంటే మనకు తెలిసిందే కదండి. ఇందులో త్రిష గారు అండ్ విజయ్ సేతుపతి గారు కూడా ఉన్నారు. విజయ్ సేతుపతి గారు విలన్ అనమాట. అసలు చాలా ట్విస్ట్లు ఉంటాయండి స్టోరీలో, వినండి. అండ్ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అసలైన ట్విస్ట్ జాహ్నవి కపూర్ గారు, త్రిష గారు ఇద్దరు సిస్టర్స్ అనమాట. అండ్ హీరో హీరోయిన్ వీలైతే విజయ్ సేతుపతి గారు, త్రిష గారు ఒక పేరు అనమాట ఈ మూవీలో. యాక్చువల్గా ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు కూడా చాలా మంచి అతనే, కానీ మనకి ఒక విలన్ గా చూపిస్తారు అనమాట అంతే. విజయ్ సేతుపతి గారు ఇందులో ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కిడ్. అండ్ అతను పొలిటీషియన్ కూడా. అండ్ రామ్ చరణ్ గారికి చాలా కోపం, పొగరు ఎక్కువ చిన్నప్పటి నుంచి. అండ్ అతను చాలా హార్డ్ వర్కర్. ఆ స్పోర్ట్స్ గురించి అతను ఇంకా ప్రాణాలు కూడా ఇచ్చేయడానికి రెడీగా ఉంటారు. అంత ప్రాణం పెడతారు ఆ స్పోర్ట్స్ అంటే. అలానే స్టడీని కూడా బాగా బ్యాలెన్స్ చేస్తారు. ఇక స్టోరీలోకి వస్తే రామ్ చరణ్ గారు ఇంకా జాహ్నవి కపూర్ గారు ఇద్దరు హీరో హీరోయిన్ కనుండి. చిన్నప్పటి నుంచి ఇంకా చెప్పినట్టే రామ్ చరణ్ గారికి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో జాహ్నవి కపూర్ గారికి రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. కానీ రామ్ చరణ్ గారు పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టేవారు కాదు జాహ్నవి కపూర్ గారి గురించి. జస్ట్ ఫర్ ఆయన ఏమంతా స్పోర్ట్స్ మీద ఇంకా స్టడీస్ మీదే ఉంచేవారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదండి. వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఇంకా ఇలానే సాగుతుంటే ఇక త్రిషకి ఇంకా విజయ్ సేతుపతి గారికి ఇద్దరికి కలిపి మ్యారేజ్ అవుతుంది అనమాట. చెప్పాను కదండి విజయ్ సేతుపతి గారు విలన్ అనమాట ఈ స్టోరీలో. ఇదంతా ఒక విధంగా ఉంటే మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ స్టోరీలో అంటే ఈ మూవీలో మున్నాబాయ్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారని ఇంకా ఉంది. అంటే ఊహించుకోండి ఒకసారి మున్నాబాయ్ యాటిట్యూడ్కి రామ్ చరణ్ గారి ఫైర్కి అసలు ఎంత బాగుంటుందో. సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది మూవీ అనిపిస్తుంది. అన్ని ట్విస్ట్లు ఉన్నాయి ఈ మూవీలో. అండ్ స్టోరీలోకి వస్తే రామ్ చరణ్ గారు ఇలా స్పోర్ట్స్ గురించి అలా ప్రయత్నిస్తుంటే విజయ్ సేతుపతి గారు పొలిటీషియన్ కాబట్టి అతను కూడా అంటే ఇంకా రికమెండేషన్స్ ఉంటాయి కదండి పొలిటికల్గా. ఇతను రికమెండేషన్లోకి వస్తారనమాట విజయ్ సేతుపతి గారు. చాలా మంది రికమెండేషన్ చేస్తారు.
ఎలా అంటే విజయ్ సేతుపతి గారు రికమెండ్ చేసిన వాళ్ళందరినీ రామ్ చరణ్ గారిని ట్రైనింగ్ ఇమ్మని చెప్తారు. కానీ రామ్ చరణ్ గారికి అలా నచ్చదు. అంటే కష్టపడి ఎవరైతే పైకి వస్తారో వాళ్ళనే చూడడానికి రామ్ చరణ్ గారు ట్రై చేస్తారు. ఇంకా విజయ్ సేతుపతి గారు మాట అవ్వకపోతే ఇంకా అతను పొలిటీషియన్ కదండి, సో గోల గోల చేస్తారు. ఫుల్గా యాక్షన్ వార్స్ అన్నీ పెడతారు. ఇంకా స్పోర్ట్స్ అంటే తెలిసిందే కదండి, నేషనల్ ఇంటర్నేషనల్ ఇలా లెవెల్స్ ఉంటాయి. సో ఇలా నేషనల్ లెవెల్స్కి స్టేట్ లెవెల్స్కి గేమ్స్కి వీళ్ళు వెళ్తున్నప్పుడు విజయ్ సేతుపతి గారు అడ్డు చెప్తారనమాట. కొందరు పూర్ పీపుల్ని కాకుండా అతను రికమెండ్ చేసిన వాళ్ళని విజయ్ సేతుపతి గారు పంపించమంటారు. మన రామ్ చరణ్ గారు తగ్గుతారా? అసలు ఆయన వచ్చిందే అంత కష్టపడి చదువుకొని స్పోర్ట్స్ని అంతా బ్యాలెన్స్ చేస్తూ. సో రామ్ చరణ్ గారు అస్సలు ఒప్పుకోకుండా వీళ్ళని ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళని తీసుకెళ్తారంట స్పోర్ట్స్కి. అప్పుడు అక్కడ విజయ్ సేతుపతి గారు రామ్ చరణ్ గారి టీంని అలో చేయకుండా చాలా ప్రయత్నిస్తారు. కానీ రామ్ చరణ్ గారి వర్క్కి ఇంకా హార్డ్ వర్క్కి వాళ్ళు మెచ్చుకొని ఇంకా టీంలోకి తీసుకుంటారు రామ్ చరణ్ గారిని. ఇంకా గేమ్ మధ్యలో కూడా చాలా గేమ్ ఆగిపోవాలని రామ్ చరణ్ గారి టీం ఓడిపోవాలని విజయ్ సేతుపతి గారు చాలా ప్రయత్నిస్తారు. కానీ స్టోరీ అంతా నడుస్తుండగా ఇంకా రామ్ చరణ్ గారు ఒక జాతరలో జాహ్నవి కపూర్ గారిని చూసి లవ్లో పడతారు. అండ్ జాహ్నవి కపూర్ గారు చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ గారిని లవ్ చేయడంతో ఇంకా ఒప్పుకున్నట్టు రామ్ చరణ్ గారు యాక్సెప్ట్ చేస్తారు ఆవిడ లవ్ని. అండ్ ఇదంతా తెలిసిన విజయ్ సేతుపతి గారు రామ్ చరణ్ గారిని జాహ్నవి కపూర్ గారిని చూడలేక వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ పెట్టి అండ్ జాహ్నవి కపూర్ గారికి మ్యాచెస్ తీసుకొస్తారు. ఈ విషయం తెలిసిన జాహ్నవి కపూర్ గారు వెంటనే వెళ్ళి రామ్ చరణ్ గారితో చెప్తే రామ్ చరణ్ గారు జాహ్నవి కపూర్ గారు వాళ్ళ ఇంట్లో మాట్లాడడానికి వస్తారు. అందులోని పెద్ద అల్లుడు అండ్ పొలిటీషియన్ కదండి జాహ్నవి కపూర్ గారు వాళ్ళ ఫాదర్. విజయ్ సేతుపతి గారు ఏం చెప్తే అది వింటారు. అండ్ జాహ్నవి కపూర్ ఫాదర్తో మాట్లాడితే జాహ్నవి కపూర్ గారు వాళ్ళ ఫాదర్ విజయ్ సేతుపతి గారిని అడిగితే విజయ్ సేతుపతి గారు ఒప్పుకోరు, మ్యారేజ్ చేయనంటారు. అండ్ జాహ్నవి కపూర్ గారు ఏడుస్తూ నిన్ను తప్ప ఇంకెవరిని మ్యారేజ్ చేసుకోను అన్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు విజయ్ సేతుపతి గారు ఇదే మంచి ప్లాన్ అని అనుకొని జాహ్నవి కపూర్ గారిని పెళ్లి చేసుకుంటే అతను చెప్పిన ప్లేయర్స్ని వాళ్ళ టీంలో ఆడించాలని ఒక కండిషన్ పెడతారు. సో ఈ కండిషన్కి ఒప్పుకోకుండా రామ్ చరణ్ గారు జాహ్నవి కపూర్ గారిని వద్దనుకొని వెళ్ళిపోతారు. ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుండగా మున్నాబాయ్ ఎంట్రీ ఇస్తారనమాట. మున్నాబాయ్ అంటే ఇంకా మనకు తెలిసిందే కదండి, ఫుల్ యాటిట్యూడ్. అండ్ రామ్ చరణ్ గారు ఫుల్ ఫైర్ అండ్ హార్డ్ వర్కర్. అండ్ వీళ్ళిద్దరూ కలిసి స్పోర్ట్స్ని ఇంకా అలా బ్యాలెన్స్ చేస్తుంటారు. విజయ్ సేతుపతి గారు పొలిటీషియన్ కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా మంచిగా డామినేషన్ ఇవ్వడానికి ఇంకో టీంని డెవలప్ చేస్తారు. సో ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ ప్రో అనమాట. రామ్ చరణ్ మీద రివెంజ్కి వీళ్ళు తయారు చేస్తారు. అండ్ రామ్ చరణ్ గారి దగ్గర ఉన్నది మిడిల్ క్లాస్ కదండి, కొంచెం మనీ ఉంటుంది. సో ఎక్కువ ఆయన ట్రైనింగ్ ఇస్తారు రామ్ చరణ్ గారు, కానీ ఎక్కువ మనీ పెట్టలేరు కదా. సో ఆయనకున్న దాంట్లోనే ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు. కానీ విజయ్ సేతుపతి గారు రిచ్ అండ్ బాగా ఉన్నతను కాబట్టి మంచిగా గట్టిగానే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ టీంని చాలా డెవలప్ చేసుకుంటారు. అండ్ అలానే ఒక ప్రోగ్రామ్ వస్తుంది ఆ టైంకే. ఆ ప్రోగ్రాంలో ఇంకా విజయ్ సేతుపతి గారు ఊర్లో ప్రోగ్రామ్స్ అవుతాయి కదండి, ఆ ప్రోగ్రాంలో ఇంకా విజయ్ సేతుపతి గారు ఇంకా రామ్ చరణ్ గారు ఇద్దరు వాళ్ళ టీమ్స్ని తలబడితే రామ్ చరణ్ గారు వాళ్ళ టీం ఓడిపోద్ది. ఎందుకంటే తెలిసిందే కదండి, వీళ్ళంటే నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళందరినీ దింపుతారు విజయ్ సేతుపతి గారు. ఇంకా చాలా ట్రై చేస్తారు కానీ రామ్ చరణ్ గారు వాళ్ళ టీం మాత్రం గెలవలేకపోతుంది. సో మున్నాబాయ్ అండ్ రామ్ చరణ్ గారు ఇద్దరు ప్లాన్ వేసుకొని రాత్రి పగళ్ళు కష్టపడి టీంకి ఫుల్గా నేర్పుతారు. అండ్ నేషనల్ లెవెల్ వెళ్ళేసరికి విజయ్ సేతుపతి గారు కూడా వాళ్ళ టీంని నేషనల్ లెవెల్లో వీళ్ళకి పోటీగా దింపుతారు. అండ్ విజయ్ సేతుపతి గారు ఇంకా రామ్ చరణ్ గారు ఇద్దరు పోటాపోటీగా ఉంటుండగా మున్నాబాయ్ హెల్ప్తో రామ్ చరణ్ గారు చాలా బాగానే నేర్పుతారు. కానీ రామ్ చరణ్ గారు వాళ్ళ టీంకి 11 మెంబర్స్ ఎంతో కదండి, ఆ టీంలో రామ్ చరణ్ గారు వాళ్ళ టీంలో ఆ స్పోర్ట్స్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు చనిపోతారనమాట. అదేనండి విజయ్ సేతుపతి గారు చంపించేస్తారు ఇంకా కొందరు విలన్స్తో కలిసి. అండ్ ఇంకా ఓడిపోతాము అన్న సమయంలో రామ్ చరణ్ గారే డైరెక్ట్గా దిగుతారు. రామ్ చరణ్ గారు అండ్ మున్నాబాయ్ ఇద్దరూ కలిసి దిగి గేమ్లో ప్లేయర్స్గా ఆడి ఆ గేమ్ని గెలిపిస్తారనమాట.
అండ్ ఇంకా మనకు తెలిసిందే కదండి, జాహ్నవి కపూర్ గారితో మ్యారేజ్ అసలు ఒప్పుకోరు. సో ఇది చూసిన జాహ్నవి కపూర్ గారు వాళ్ళ ఫాదర్ మ్యారేజ్కి ఓకే చెప్తారు. అండ్ అంతేనండి, ఇంకేంటి, హ్యాపీగా ఎండింగ్ వచ్చింది. కానీ ఇక్కడే మెయిన్ ట్విస్ట్ అండి, ఎందుకంటే విజయ్ సేతుపతి గారు తన తప్పులన్నిటిని తెలుసుకొని రియలైజ్ అవుతారు. కానీ అదే టైంలో విజయ్ సేతుపతి గారిని విలన్స్ అందరూ కలిసి ఇంకా కామన్ విలన్స్ ఉంటారు కదండి, విలన్స్కి కూడా వాళ్ళందరూ కలిసి విజయ్ సేతుపతి గారిని చంపేస్తారు, అదే చంపేయడానికి ట్రై చేస్తారు. సో విజయ్ సేతుపతి గారిని చంపేయడానికి ట్రై చేస్తున్న క్రమంలో రామ్ చరణ్ గారు ఇంకా మున్నాబాయ్ ఇద్దరు కలిసి విజయ్ సేతుపతి గారిని కాపాడుతారు. సో విజయ్ సేతుపతి గారు అప్పుడు రియలైజ్ అవుతారు, అతని తప్పులన్నిటికీ క్షమాపణ చెప్పి త్రిష గారిని ఇంకా జాహ్నవి కపూర్ గారిని ఇద్దరితో కలిసి మాట్లాడి రామ్ చరణ్ గారు వాళ్ళ మ్యారేజ్ ఒప్పుకుంటారు. అండ్ అంతేనండి, స్టోరీ ఎండింగ్కి వచ్చింది. ఇంకా లాస్ట్లో ఇంకేముంటుందండి, విజయ్ సేతుపతి గారు రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి మంచిగా స్పోర్ట్స్లో బాగా ఇచ్చేసి, ఎవరైతే విలన్స్ ఉంటారు కదండి, విజయ్ సేతుపతి గారిని కూడా చంపాలనుకున్నారు కదా, ఆ విలన్స్ కూడా స్పోర్ట్స్ మీదేనండి, వాళ్ళు కూడా విలన్స్. సో వీళ్ళిద్దరూ కలిసి చెత్తగా ఆడే వాళ్ళని, మంచి మంచి కెప్టెన్స్ కాని వాళ్ళని, వీళ్ళందరినీ తీసి రామ్ చరణ్ గారు విజయ్ సేతుపతి గారు హార్డ్ వర్కర్స్ని ఇంకా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళందరికీ ఒక టీం పెట్టి వాళ్ళని డెవలప్ చేసి మనీ పెట్టి ఒక ఆర్గనైజర్ చేసి మొత్తం అంతా డబ్బు లేని వాళ్ళు వాళ్ళు ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళకే వచ్చినట్టు ఇద్దరు కలిసి చేస్తారండి. అదేనండి స్టోరీ. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందా అన్నది కామెంట్స్లో పెట్టండి. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.